హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దట్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సిన టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉన్నానండి. ఒకసారి చూడండి. పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు, టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఓకే అనుకుంటే మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసి నేను రెస్పాండ్ అవుతాను. సో దట్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఏం ప్లాన్లో ఉన్నారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, మీ గురించి వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏంటి అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. ఒకసారి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూద్దాం, వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి కూడా చూద్దామండి. ఓకే అండి, వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలని ఉన్నారనమాట. వాళ్ళు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పేది రాంగ్ అనమాట. వాళ్ళ కరేజ్తో మిమ్మల్ని డామినేట్ చేయాలని ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుంది? ఓకే, ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. వాళ్ళు చెప్పిందే వింటున్నారనమాట. వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్ అన్నది ఆ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఈ డెవిల్ కార్డ్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏమొస్తుందంటే ఒక రెస్ట్రిక్షన్తో కూడిన రిలేషన్ అండి. చూడండి, ఇక్కడ చైన్స్తో కట్టేస్తున్నారు కదా రిలేషన్. ఇలా ఉంటుంది అంటే వాళ్ళని బంధించుకుంటుంటారు అనమాట. పైన ఒక డెవిల్ ఉంది కాబట్టి వాళ్ళ ఆజ్ఞలు, వాళ్ళ రెస్ట్రిక్షన్స్తో కూడిన రిలేషన్లో ఉన్నదాన్ని ఈ డెవిల్ కార్డ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, లేక ఏదైనా రాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కానీ, ఒకరి మీద అథారిటీ చలాయించే వాళ్ళకి కానీ ఈ డెవిల్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో చూడండి, డెవిల్ కార్డ్ అనేది వచ్చింది అంటే వాళ్ళు కరేజ్తో మిమ్మల్ని డామినేట్ చేసి వాళ్ళకి ఎవరు చెప్తున్నారంటే వాళ్ళ యొక్క థర్డ్ పార్టీ అనమాట. మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ చెప్తున్నారనమాట. వాళ్ళని డామినేట్ చేయండి, వాళ్ళని ఇలా చేయండి, వాళ్ళని అలా చేయండి, మీ పర్సన్ ఇట్లా ఉండొచ్చు, మీ పర్సన్ ఇలా మాట్లాడు, మీ పర్సన్తో ఇలా చెయ్యి, అలా చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం, మనం మూవ్ ఆన్ అవ్వగలము అన్నదానికి వాళ్ళు సజెషన్స్ ఇస్తే మీ పర్సన్ మీ దగ్గర ఈ ప్లాన్స్ అని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. లైక్ ఎలా అంటే మీ యొక్క ఇమేజ్ని, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళు దెబ్బతీస్తున్నారనమాట. వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో చూడండి, అంటే వాళ్ళు ఏదేనికైనా అంటే లైక్ లీగల్ ఇష్యూస్ కానీ, లీగల్ మ్యాటర్స్ కానీ, మీ ఇద్దరి మధ్య తగరాదులు వచ్చి ఏమైనా కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట. ఏది జరిగితే అది జరగనివ్వు, ఇంకా నీతో నాకు రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు అనే దాంట్లో ఉన్నారనమాట. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఇలా జరుగుతుందేమో, లైక్ ఇలా ఉంటుందేమో, ఒకవేళ నేను నా పర్సన్ని లీవ్ చేసేసి బయటికి వెళ్ళిపోతే థర్డ్ పార్టీతో ఉంటే ఇలా జరుగుతుంది, లీగల్ ఇష్యూస్ ఏమైనా అవుతాయి, దానివల్ల నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అనే దాని గురించి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఓకే, అంటే మీతో లైఫ్ అనేది ఎండ్ చేసేసి వాళ్ళు న్యూగా బిగిన్ చేయాలనుకుంటున్నారు లైఫ్. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేసి న్యూగా అనేది ఆ పర్సన్తో నేను జెన్యున్గా ఉండి న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. బట్ మిమ్మల్ని మాత్రం వాళ్ళు లీవ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇక్కడతో మీ రిలేషన్ అనేది క్యాన్సిల్ చేసుకొని బయట వ్యక్తులతో ఎక్కువ వాళ్ళు రిలేషన్ అనేది బయట వ్యక్తులతో కానీ, మీరు లైక్ అమ్మాయి అయితే అబ్బాయి అని అనుకోండి, జెంట్ అయితే ఉమెన్ అయితే జెంట్ అని అనుకోండి. ఇది వీడియో మీకు రెజినేట్ అయినంత వరకు తీసుకోండి, మిగిలింది కొరో వాళ్ళకి రెజినేట్ అవుతుంది. మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్ కానీ వాళ్ళ ఫేస్ మీకు ఉంటే వాళ్ళకి ఒకసారి ఇమాజిన్ అనేది చేసుకోండి, మీకు రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఇవన్నీ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని వదిలేసేసి వాళ్ళు దేనికైనా సిద్ధపడుతున్నారు అన్నమాట. లీగల్ ఇష్యూస్ కానీ ఏదైనా అదైతే అదైంది, వదిలేసుకుందాం టోటల్గా అనేది అనుకున్నారు. అంటే వదిలేసుకొని న్యూగా వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనమాట. మిమ్మల్ని ఓకే, జంపింగ్ కార్డు వచ్చిందండి. చూస్తున్నారు కదా, రిలేషన్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎవరికి భయపడకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఆ రిలేషన్తో లైక్ ఎంజాయ్మెంట్ అనేది అవసరం, నాకు ఎంజాయ్మెంట్ అనేది ఆ పర్సన్తో నాకు ఉంటుంది, మీతో తనకి ఎంజాయ్మెంట్ అనేది లేదన్న ఫీలింగ్లో తను ఉన్నారనమాట. ఓకే, ఇంకేం వస్తుందో చూద్దాం.
ఓకే. వాళ్ళు అనుకునింది జరగాలి. వాళ్ళు అనుకునింది ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి అయితే ఎదురు చూస్తున్నారనమాట మీ పర్సన్ యొక్క ఎనర్జీస్. కాకపోతే దానికి ఎక్కువ పెయిన్ అంటే ఎక్కువ బర్డెన్ అంటే లైక్ ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలించుకొని ఆ పార్టీ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే న్యూగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారు. దానికోసం ఎన్ని గొడవలైనా ఎన్ని ఇష్యూస్ అయినా ఫేస్ చేయడానికి మీ పర్సన్ సిద్ధంగా ఉన్నారనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటున్నారు. లైక్ అందుకని లీగల్ ఇష్యూస్ కానీ లైక్ మీ మీ నుంచి వచ్చి ఏ ప్రాబ్లం అయినా కానీ మోయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గొడవలు ఏమైనా అవని కానీ నాకు థర్డ్ పార్టీ ఇంపార్టెంట్, థర్డ్ పార్టీతో నేను ఉండాలి అనే దానికి ఉన్నారనమాట. వాళ్ళతో ఎంజాయ్మెంట్ నాకు అవసరము, లైఫ్ అనేది ఇక్కడతో నాకు క్లియర్ అయిపోవాలి, మీతో నేను అనుకున్నది సాధించాలనే దానికి మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దాము. పర్సనల్ రీడింగ్ కావాల్సిన లేకపోతే టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకోవాలని కాంటాక్ట్ అయితే నేను మీకు రిప్లై అనేది ఇస్తానండి. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, మీ పర్సన్ యొక్క నెక్స్ట్ ప్లాను మీ నుంచి ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, చూసారు కదా. అంటే మీకు మీ పర్సన్కి లీగల్ మ్యాటర్స్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఏమన్నా గొడవలు కానీ ఉంటే అవి క్లియర్ చేసేసుకోవాలి ఫస్ట్. ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నా అవి కానివ్వకుండా చూసుకోవాలి. లైక్ ఎలా అంటే మీ పర్సన్ అంటే మీది తప్పు, తను ఒక క్యారెక్టర్ కానీ తన యొక్క బిహేవియర్ కానీ తను చేసింది కానీ మొత్తం కరెక్ట్ అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారనమాట. సో దానికి ఏమిటి, మిమ్మల్ని నుంచి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు ఏ లీగల్ మ్యాటర్స్ కానీ ఏ ఇష్యూస్ కానీ జరగకుండా చూసుకోవాలన్న ప్లాన్లో అయితే తను ఉన్నారనమాట. ఇప్పుడు ఉండే ఇష్యూస్ కూడా క్లియర్ చేసేసుకోవాలి, మంచిగా మీతో ఉండి క్లియర్ చేసుకొని నెక్స్ట్ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ యొక్క ప్లాన్లో ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఏం కార్డు వస్తుందో చూద్దాం. అది ఎప్పుడు అవుతుందా అంటే రోజు రోజుకి ఎదురు చూస్తున్నారనమాట మీ పర్సన్. ఈరోజు అయితే బాగుండు, లేకపోతే రేపు అయితే బాగుండు, ఈ వీక్లో అయిపోతే బాగుండు, నీకు నా పర్సన్కి నాకు మధ్య గొడవలు అయ్యి ఏదన్నా అయినా నేను ఫేస్ చేసి వదిలిచ్చేసుకుంటే బాగుండు కదా అన్నదానికైతే వాళ్ళ ఫీలింగ్లో ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చి చూస్తున్నారు కదా, మళ్ళీ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది. ఎనర్జీస్లో ఉన్న కార్డ్సే వస్తున్నాయండి. అంటే ఎనర్జీ కూడా వాళ్ళు అనుకున్న థాట్సే కదా వాళ్ళ ఎనర్జీ కూడా, అలాగే వాళ్ళ ప్లాన్ కూడా అదే కాబట్టి అక్కడ ఇక్కడ కొంచెం సేమ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళ యొక్క అంటే కరేజ్తో వాళ్ళ యొక్క మాటలతో మిమ్మల్ని డామినేట్ అంటే మిమ్మల్ని లోబరుచుకొని మిమ్మల్ని వశపరుచుకున్నట్టు వాళ్ళు మాటలు చెప్పేసి నేను అంత కరెక్ట్గానే చేస్తున్నాను, మన గురించి చేస్తున్నాను, లైక్ నేను వాళ్ళతో రిలేషన్ అనేది ఏం లేదు, నువ్వంటే నాకు ఇష్టం అంటున్నారు కానీ బట్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి నాకు ఓపిక లేదు, లైక్ నీదే ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు, నేనంతా ఓకే ఫైన్, నువ్వు నన్ను అర్థం చేసుకోలేక నీతో నేను భరించలేకున్నాను అన్న డైలాగ్స్ అయితే మీ దగ్గర వాడేసి మిమ్మల్ని ఒక స్లేవ్ లాగా చూస్తున్నారనమాట. వాళ్ళ యొక్క కరేజ్తో మిమ్మల్ని డామినేట్ చేసేసి మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటున్నారు. దానికి ఎంత ఇష్యూ అయినా ఆర్ లీగల్ మ్యాటర్స్ కూడా నేను భయపడను, ఏది జరిగితే అది జరిగింది అనేది ఎప్పుడెప్పుడు అవుతుంది, మీకు మీ పర్సన్కి మధ్య దూరం అనేది ఎప్పుడు వస్తుంది మిమ్మల్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క రిలేషన్ కంటిన్యూ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఓకే అండి, చూస్తున్నారు కదా, మీరు ఓపికగా ఉన్న తను మాత్రం మిమ్మల్ని మీ ఓపికని బద్దలు కొడుతున్నారు, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే మీరు ఏది చెప్పినా రాంగ్ అంటున్నారు కానీ మీరు మాత్రం పేషెన్స్తో ఓపికగా ఎదురు చూస్తున్నారు. బట్ మీ పర్సన్కి అయితే మీ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏదైనా జరిగి మధ్యలో విడిపోతే బాగుండు అనే ఫీలింగ్లో ఉన్నారనమాట. కాకపోతే మీరేంటంటే మీ వర్క్ మీరు చేసుకొని లైక్ మీ పని మీరు చేసుకుంటూ పట్టించుకోకుండా ఉన్నారు. బట్ మీ పర్సన్ అయితే ఇలా ఉన్నారనమాట. వాళ్ళు సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి థర్డ్ పార్టీతో సెలబ్రేషన్స్ అనేది లైక్ ఎంజాయ్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. మీ పర్సన్ ప్లాన్లో అయితే ఇలా ఉన్నాయండి. ఎందుకంటే
చూడండి ఇంత ఎనర్జీస్లో కార్డు డెవిల్ కార్డు వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఇలాగే డెవిల్ కార్డ్ అయితే వచ్చింది. డెవిల్ కార్డ్ అంటే చెప్పాను కదా, రెస్ట్రిక్షన్తో కొన్ని రిలేషన్ అనమాట, ఫేక్ రిలేషన్ అనమాట. అంటే మీతో రిలేషన్ అనేది గుడ్, ఎందుకంటే మీరు లైఫ్ పార్ట్నర్ లైక్ మీతో రిలేషన్ అనేది జెన్యున్గా ఉండింది. బట్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వేరొకరి దగ్గరికి రిలేషన్ అనేది ఏమవుతుందంటే అది ఫేక్ రిలేషన్ అనమాట. ఎందుకంటే అది ఫస్ట్ మీతో ఉండింది మాత్రం జెన్యున్, నెక్స్ట్ మాత్రం ఫేక్దే వస్తుందన్నమాట. వాళ్ళని ఇతను నమ్మి వాళ్ళైతే వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి, మిమ్మల్ని మధ్యలో మిడిల్ డ్రాప్ చేసేస్తున్నారు అనమాట. మిడిల్లో వదిలేసి మీరు తన కోసం ఎదురు చూసి తనతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ తను మిమ్మల్ని వదిలిపెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, తను దారిని తను వెళ్ళిపోవాలి, మిమ్మల్ని మిడిల్ డ్రాప్ చేసేయాలి అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకోసం? థర్డ్ పార్టీ కోసం, వాళ్ళతో ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళతో ఉంటే తనకి ఏదో జరుగుతుంది, నాకు లైఫ్ అనేది బాగుంటుంది అనే దానికి వాళ్ళు ఉన్నారు. లైక్ మీ హార్ట్ని అయితే బ్రేక్ చేస్తున్నారు. మీ హార్ట్ బ్రేక్ అయ్యిందనమాట. ఎందుకు? మీ పర్సన్ చేష్టాలకి, వాళ్ళు చేసే పనులకి మీ హార్ట్ బ్రేక్ అవుతుంది. అందువల్ల మీ ఫీలింగ్స్ అనేవి ఇలా ఉన్నాయి. మీ పర్సన్ మీకు గైడ్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్, మీరు చెప్పేది రాంగ్ అనే దానికి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అనమాట. నేను చెప్పేది విను ఒక్కసారి, నీకు నాకు సెట్ అవ్వదు, లైక్ నీ రిలేషన్లో నేను ఎక్కువ రోజులు ఉండలేను అనే దానికి ఉన్నారు. కానీ మీ రిలేషన్ అయితే మధ్యలో ఆగిపోయిందండి. ఎటు కాకుండా అటు అంటే లైక్ మీ పర్సన్తో మీరు ఉండలేకున్నారు, అలాగే మీ పర్సన్ మీతో ఉండలేకున్నారు, థర్డ్ పార్టీతో అలాగే కంటిన్యూ చేయలేకున్నారు. మీతో కంటిన్యూ చేయాలా రిలేషన్ అనేది, లైక్ థర్డ్ పార్టీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ఒక్కోసారి ఆలోచిస్తున్నారనమాట. తనకు తాను హీలింగ్ చేసుకుంటున్నాడు, నేను చేసేది కరెక్టా కాదా అని. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఆ పార్టీతో నాకు రిలేషన్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళతో నేను ఎంజాయ్మెంట్ చేస్తాను దానికి వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. ఓకే, న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారనమాట. మీతో కాకుండా ఆ పార్టీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేసుకోవాలని ఉన్నారు. వాళ్ళ మీద అంటే రిలేషన్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు వీళ్ళని గైడ్ చేస్తున్నారనమాట. మీ పర్సన్తో వద్దు, నాతో ఉండండి, నేను అన్నీ చూసుకుంటాను మిమ్మల్ని, దానికి ఏదైతే అది అయింది, ఫస్ట్ మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చేయండి, మన ఇద్దరం ఉందాము అనే దానికి. కాకపోతే మీ పర్సన్ అయితే అంటే ముందు ఉన్న మంచి రిలేషన్ నేను వదులుకొని వెనకున్న రిలేషన్కి ఏమన్నా వెళ్తున్నానా, లైక్ వెనకాలన్న రిలేషన్ కరెక్టా కాదా అనే దానికి ఒక సమ్ టైమ్స్ ఆలోచిస్తున్నారు. అక్కడ ఆలోచించడం వల్ల ఏంటంటే లైఫ్ అనేది స్ట్రక్కింగ్లో ఉందన్నమాట. అంటే మీ సైడ్ వెళ్ళాలా లేకపోతే థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళాలా అనే దాని గురించి అయితే స్ట్రక్కింగ్లో ఉన్నారు. ఎందుకంటే తను సమ్ టైమ్స్ మీతో ఉన్న క్షణాలు, మీతో గడిపిన రిలేషన్ అనేది తనకు గుర్తొస్తుంది అనమాట. గుర్తు రావడం వల్ల కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. బట్ కాకపోతే థర్డ్ పార్టీ రిస్ట్రిక్షన్స్తో ఉండడం వల్ల, థర్డ్ పార్టీతో ఉండడం వల్ల ఏంటంటే మీతో విడిపోయి తనతో రిలేషన్ స్టార్ట్ చేయాలి. దానికి లీగల్ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ కానీ మీ మధ్య ఏదైనా ఇష్యూస్ ఉన్నా దానికి నేను సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను, రెడీ ఫర్ దట్ అనే దానికి ఉన్నారనమాట. ఓకే అని ఆ విధంగా మీకు షేర్ చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా అంటే లైక్ మీకు నాకు జెన్యున్గా కుదరదు, నువ్వు విడిగా వెళ్ళిపో, లేకపోతే నీతో నేను ఉండలేకున్నాను అనే దానికి మీతో మీ పర్సన్ షేర్ చేయాలనుకుంటున్నారు. బట్ అది మీకు కన్వే చేయడానికి తనకు ఇది సరిపోవట్లేదు అనమాట. ధైర్యం అనేది సరిపోతుంది. సో దాన్ని అంటే కొన్ని ఇష్యూస్ వల్ల నువ్వు నేను కలిసి ఉండలేము, నీతో నేను ఇంకా ఉండలేను, నాకు ఆ పార్టీ వాళ్ళు థర్డ్ పార్టీ యొక్క ఫీలింగ్స్ బాగున్నాయి, వాళ్ళతో రిలేషన్ అనేది నాకు వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, వాళ్ళతో నాకు లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ ఉంది అనే దాని గురించి అయితే మీ పర్సన్ ఉన్నారనమాట. నీకు ఏం కావాలన్నా నేను ఎప్పటికీ ఉంటాను, బట్ నన్ను ఇక్కడి నుంచి డ్రాప్ అయిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను అనే మాటలు అయితే మీ పర్సన్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఉంది కాబట్టి, థర్డ్ పార్టీ వలన ఈ ఇష్యూస్ అంతా జరుగుతున్నాయి అన్నమాట. ఇదంతా మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పార్టీ మీ పర్సన్కి, థర్డ్ పార్టీ మీ పర్సన్కి గైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇలా చేయండి అని చెప్పడం వల్ల మీ పర్సన్ మీకు ఈ విధంగా ప్లాన్ చేసుకొని మిమ్మల్ని దూరం చేసేసి వాళ్ళు ఒక్క లైఫ్ని వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, థర్డ్ పార్టీతో వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారండి. ఓకే అండి, ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.